చెప్పాల్సిన సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు, అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది. నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి చేజిక్కించుకున్నాను. దయచేసి అటువంటి వ్యక్తులతో మాటలు పెద్దగా పట్టించుకోగలరు. ఎండకు వస్తుంటారు, వర్షానికి పోతుంటారు, గాలికి వస్తుంటారు, గాలికి పోతుంటారు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోండి. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా ఒక మహిళ గురించి? నీకు అక్క చెల్లెలు లేరు, నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు, నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చెంపలు వాయగొట్టాలి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. దీన్ని ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా, లేదా రాకపోతే నేర్చుకో. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, ఎంత తమాషాలు ఆడుతున్నావా? ఇంకో మంత్రి బయలుదేరుతుంది బీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేసావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నావుడా? మీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా కూల్చేస్తే తన సొంత డబ్బులు పెట్టి 1000 రోజుల పైన అన్నా క్యాంటీన్ నడిపినటువంటి ఘనత సవితమ్మది. ఏ రోజునన్నా ఒక్కరికన్నా పట్టెడన్నం పెట్టావా ఉషశ్రీ? నువ్వు సవితమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే. దానికి తోడు మళ్ళీ మేము వచ్చేస్తాం. మొన్నే ఒప్పుకున్నాడు, నాది కాక్రోచ్, నేను కాక్రోచ్ అన్నాడు. సరే, మా ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, నువ్వు కాక్రోచ్ కాబట్టే ప్రజలు హిట్ చేసి నిన్ను తీసి అవతలు బారేశారని చెప్పారు. నేను ఆ మాట కూడా అన్నట్లే. ఇంకా కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతలు బారేస్తాం. కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతలు బారేస్తాం మన ఇంట్లో. ఎందుకంటే దానివల్ల రోగాలు వస్తాయి. లిటరల్గా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రోగంలాగా తయారైంది ఈ పార్టీ. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజున ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు సరిగ్గా లేవు. చేసినటువంటి లాస్ట్లో చేసినటువంటి గ్రూప్ 1 కూడా ఏ రకంగా చేశాడో అందరికీ తెలుసు. ప్రైవేట్ సంస్థల్ని రానివ్వలేదు, వచ్చిన సంస్థల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేశారు. అందరికీ నమస్కారం. చంద్రుడిని చూసేవాడికి వెన్నెల కనిపిస్తే వేలెత్తి చూపెట్టేవాడికి మాత్రం చంద్రుల్లో ఉన్న మచ్చే కనిపిస్తుందని ఈరోజు ఒక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యాఖ్యలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం 2026లో ఉన్నాం. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలు మహిళల నాయకత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు.
అంతరిక్ష పరిశోధనల దగ్గర నుండి దేశ పరిపాలన వరకు ప్రతి రంగంలో మహిళలు ముందుండి నడిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాల గురించి, ముఖం గురించి, మేకప్ గురించి, రూపం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంకా రాజకీయ విమర్శలు చేయడానికి టాపిక్సే దొరకలేదా అనిపిస్తుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడలేక, పరిపాలన గురించి ప్రశ్నించలేక, ఆఖరికి ఒక మహిళ ఎలా కనిపిస్తుంది, ఎంత మేకప్ వేసుకుంది అన్న దాని గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మరీ ఇంత దిగజారాయా అనిపిస్తుంది. అమర్నాథ్ గారు, మీరు మేకప్ గురించి మాట్లాడినా మేం మాత్రం అనిత గారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడతాం. తను ఒక సాధారణమైన టీచర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాజవరంలో పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఒక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మొట్టమొదటిసారి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా నిలబడి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది కేవలం ఓట్ల మెజారిటీ కాదు, ప్రజలు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఆ తర్వాత ఓడినా ఒక రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలిగా మహిళలందరి తరపున తన గళం వినిపిస్తూ, ఒక పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రజల గొంతుకై నిలబడుతూ, ఒక సాధారణ టీచర్ స్థాయి నుండి ఈరోజు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యే స్థాయి వరకు ఆ జర్నీని మీరు మేకప్తో కప్పలేరు. అది తన కష్టంతో, తన చెమటతోని తను రాసుకున్న ఒక చరిత్ర. ఈరోజు తొలిసారి మినిస్టర్ అయినా కూడా కేవలం 2 ఏళ్లలో గంజాయి సాగు నిర్మూలన కోసం ఈగల్ టీంని లాంచ్ చేశారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని అరేంజ్ చేశారు. 6,100 పోలీస్ పోస్టులను రిక్రూట్మెంట్ చేశారు. నేరాల నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ పోలీస్ స్టేషన్స్ ని లాంచ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషన్ వైడ్ గా లా అండ్ ఆర్డర్ ని మెరుగైన స్థానంలో నిలబెట్టారు. మాట మాట్లాడే ముందు దయచేసి ఆలోచన చేసి మాట్లాడారు. వైసీపీ నాయకులు మహిళల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మాకు ఊరుకునేది లేదు అని నేను తెలియజేస్తాను. ఎవరండి, ఎవరో అమర్నాథ్ ఎవరు ఆయన? 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చారు. అక్కడ దావోస్కి పోతే మాకు చలి, అందుకే పోలేము అన్నోడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా, లేకపోతే పిల్లలు లేరా, కూతురు లేరా? ఎంత మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆయన పైన కేసులు పెడతాము. మేము ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియజేస్తాము.